ఆశయ కేతన మీ జెండ వైఎస్ఆర్ సిపి జెండా వాసన్నే మన అండా దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని అంటదాలు ఆదరించినాడు అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత పాటిస్తే దప్పబోడురా అన్న వాసన్న మరి మన మదిప్పనోడు బాలినేని వాసన్న నిరుపేదలకు ఇళ్లను కట్టించిన ఘనత నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న మన పంట సేలలో నీరై పారినాడు రన్న వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతో గాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్న అంటే చూస్తాడు ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు మన రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న జెండ పట్టు వాసన్నకు జై కొట్టు జన ప్రవాహ ప్రపంచనం సూడు గల్లి గల్లి శ్రీనివాసు రెడ్డన్నతో కదిలే కూలి తల్లి ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి రూపురేఖలు మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మా
ఇది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది. ఎక్కడ కూడా పార్టీలు చూడలే. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏమని చెప్పామని, మా ఇంట్లో పని మనిషి నాకు రాలేదని అడిగింది పట్ట. అది నీకు లేకపోతే వచ్చేది, నీకు ఉంటే ఎదుగురు వస్తుంది, రాదు అని చెప్పారు. మా పని మనిషిని కూడా నేను రికమెండ్ చేయాలి. కేవలం పేదవాళ్ళకి ఇవ్వాలి అంతేగాని మా కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉండాలి అనేది కాన్సెప్ట్ క్రియేట్ చేశారు తప్ప వేరే ఉద్దేశం లేదు. ఒక పార్టీ చూడలేదు, కులం చూడలేదు, ఒక మతం చూడలేదు. మరి నేను అడుగుతా ఉన్నా, కేవలం వైఎస్ఆర్ పార్టీలో అంటున్నారు 7వ డివిజన్ కంపాలం డివిజన్లో మాకు ఎప్పుడు ఓటు పడవు, అక్కడ 350 పట్టాలు ఇచ్చాం. ఎవరు ఇచ్చారు? అదేమన్నా పార్టీ చూసి ఇచ్చామా? ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇది దొంగ పట్టాలైతే నేను రాజీనామా చేస్తా, లేకపోతే నువ్వు రాజీనామా చేస్తా, నువ్వు పోటీ చేయకుంటావా అని అడుగుతా ఉన్నా. ఊరికే పేపర్లో, జ్యోతి పేపర్లో, ఈనాడు పేపర్లో రాయించుకోవటం కాదు, డైరెక్ట్గా ఫేస్ చేయి, ప్రజలకు రా, ఈ దొంగ పట్టాలను చూపించి నీ ఇష్టం వచ్చినట్టు ఐఏఎస్ అధికారులు తీసుకురా. నేను ఎవ్వరిని తీసుకురా అధికారిని, నువ్వు ఇష్టం వచ్చిన ఐఏఎస్ అధికారులు తీసుకురా, ఈ పట్టాలు చూపిస్తాం. ఈ రిజిస్టర్ చేసిన పట్టాలని దొంగ పట్టాలంటే వెంటనే నేను పోటీ నుంచి ఎమ్మెల్యేగా కాదు, నెక్స్ట్ పోటీ కూడా చేయడం, రాజకీయాలు మానేస్తా. దొంగ మాటలు మాట్లాడి ప్రజలు మోసం చేయడం మంచి పద్ధతి కాదు. పేదవాళ్ళకి ఇచ్చే పట్టాల దగ్గర రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా నేను పట్టాలు ఇస్తాను. పట్టాలు ఇచ్చే రోజు మీకు చీరలు కూడా పెడతానని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంటికి వచ్చా, మా ఆవిడ ఏంది 25,000 మందికి చీరలు పెడతామని అంట కదా అనింది. అవును పెడుతున్నాను అండి, అది కరెక్ట్ కాదు అండి. ఇళ్ళ పట్టాలు ఇల్లు కట్టిస్తా, మనం చీర పెట్టడం కాదు, దంపతులకి బట్టలు పెట్టాలని చెప్పి. ఏమో మీరు తిట్టిననుకున్నారా? అందరు కూడా బాగుండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా ఒక 4 నెలలు చేసే కార్యక్రమం అధికారులు, విఆర్ఓలు, సచివాలయంలో మీరందరూ కూడా, అంటే ఈ వార్డు తక్కువ మంది, అంటే ఈ వార్డులో కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అది తెలుసు కదా, తక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు. దానివల్ల 150 వచ్చినాయి. ఈ 36 డివిజన్లో 150 మంది. అవి కూడా అసలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారమ్మా? ఈ డివిజన్లో వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారా? మరి ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసి మరి 150 మందికి ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి, మళ్ళీ ఇంకోటి మాట్లాడుతున్నాడు, ఏదో దూరంగా ఇచ్చారు పట్టాలు అంటాడు. ఆయన టిట్కో హౌస్లు కట్టి, లాస్ట్ టైం టిట్కో హౌస్లకి డబ్బులు కట్టించుకున్నారు అందరి చేత. ఆయన ఇంటి పక్కన టిట్కో హౌస్ కట్టించాడా? ఎక్కడమ్మో కొత్తపేట మండలంలో కడుతున్నారు టిట్కో హౌస్. కానీ మేము ఇచ్చే పట్టాలు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి స్థలంలోనే ఇస్తున్నామని చెప్పి గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సభకు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా 36 డివిజన్ నందు ఇంతమందికి ఇళ్ల పట్టాలు ఉంటే చాలా ఆనందంగా ఉంది. అందుట్లో ఈరోజు స్పెషల్ శివరాత్రి రోజు మరియు మహిళా దినోత్సవం సందర్భంగా మా కేక్ కట్ చేయడం కూడా జరిగింది. ఈ డివిజన్ నందు ఇంతమందికి పట్టాలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. చాలా డివిజన్లు ఎక్కువ వస్తుంది, కానీ ఇక్కడ జనరల్గా ఏంటంటే ఇక్కడ అంత డబ్బు ఉన్నారు అనుకుంటారు. కానీ ఇక్కడ పట్టాలు ఇచ్చే 170 మంది అప్లై చేసుకుంటే 150 మందికి వచ్చినాయి. అంతే కొత్తగా 30 మంది అప్లై చేసుకున్నారు, వాళ్ళకి కూడా వస్తాయి. ఎందుకంటే నేను వాసన చెప్పాడు, ఏమన్నా పట్టాలు అర్హులు ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రజెంట్ 4 సంవత్సరాలు అప్లై చేసుకుని ఈరోజు అయిపోయింది. ఈ పట్టాలు లేడు అవడం కారణం ఏంటంటే మెయిన్ తెలుగుదేశం పార్టీ వారు ఉద్దేశపూర్వకంగా జనానికి మేలు చేయడం ఇష్టం లేకుండా, లేకపోతే ఎక్కువ వాసన మంచిది ఉద్దేశంతో
వాళ్ళు కావాలని కోర్టులకు వెళ్ళేసి ఇబ్బంది పెట్టున్నారు. ఎర్రజల్ని ఎందుకు బాగా డెవలప్ చేసి ఇళ్ళ ప్లాట్ ఇద్దాం అనుకుంటే, రాజశేఖర్ గారికి పుట్టినరోజు ఇద్దాం అనుకుంటే ఆ రోజు కోర్టు కేసు ఆపేయడం జరిగింది. కానీ వాసన పట్టువాళ్ళు విక్రమార్కులాగా సీఎం గారి దగ్గర పోయేసి నాకు ఈ ఇళ్ల పట్టాలకి డబ్బులు ఇస్తేనే కానీ నేను పోటీ చేయను అని చెప్పి గట్టిగా కూర్చొని మొత్తం మీద సాధించుకొని వచ్చిన వాసన ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కులాలకు మతాలకు అతీతంగా ఇచ్చాయంటే కేవలం వాసన నేను ఏడా కార్పొరేటరో లేకపోతే వాసన ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. వాలంటీర్లు డైరెక్ట్ పోయి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరు అప్లై చేసుకున్నారు. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి జగనన్న ఇల్లు కట్టించే ఉద్దేశం ఉంది. అందుకే వస్తే ప్రతి ఒక్కరు ఇలా 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు జరిగింది.